జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎక్కడికి వెళ్తున్నారు అభి? అమ్మా అది మనింటికే బయలుదేరారా వసు? లేదక్కా, ఎప్పటినుంచో మొక్కుంది. అన్నవరం వెళ్తున్నాం. ఎల్లుండి శ్రావ్య నిశ్చితార్థం పెట్టుకుని ఈ రోజు మీరు వేరే ప్రయాణం పెట్టుకోవడం ఏంటి? ఏంటభి? సంబంధం మాట్లాడింది నువ్వు, పెళ్లి ఖాయం చేసింది నువ్వు. ఎల్లుండే నిశ్చితార్థం అని నీకు తెలీదా? ఇది నీ చేతుల మీదుగా జరగాల్సిన శుభకార్యం. క్షమించండి అత్తయ్య, కావాలంటే పెళ్ళికొస్తాం. ఇప్పుడు నిశ్చితార్థానికి రాలేం. అర్థమైంది వసు. షష్ఠి పూర్తి రోజు మీకు జరిగిన అవమానమే మళ్ళీ జరుగుతుందని మీరు రానంటున్నారు కదా? అదేం లేదు వదినా. ఎందుకండి అబద్ధం చెప్తారు? అవునక్క, అందుకే మేము రావడం లేదు. నా భర్త పదే పదే అవమానపడటం నాకిష్టం లేదక్క. ఆ రోజు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తాను వసు. మళ్ళీ అలా జరగదు. అలా అని మీరు హామీ ఇవ్వగలరా అత్తయ్య? అఖిల్ని, హారికని, భాస్కర్ బావగారిని అదుపు చేసే శక్తి మీకుందా? వసు గారు, అవునండి. కన్న ప్రేమతో అత్తయ్య గారికి మాటలు రావు. కానీ మనం మాటలు పడాలి, నిందలు మోయాలి. పిల్లల్ని కూడా బాధ పెట్టాలి. మాకు అవసరమా? ఏ అవసరం ఉందని శ్రావ్యని కాపాడి మీ ఇంటికి తెచ్చుకున్నారు వసు. అనుకి మేము సాయం చెయ్యకపోయినా ఏ అవసరం ఉందని శ్రావ్యకి మీరు సాయం చేశారు? ఏ అవసరం ఉందని అభి పెళ్లి సంబంధం మాట్లాడాడు? ఎన్ని అవమానాలు జరిగినా ఇంకా ఆ ఇంటి గురించి అభి ఎందుకు ఆలోచిస్తున్నాడు? అంతెందుకు, ఏ అవసరం ఉందని నువ్వు ఫ్యాక్టరీలో యూనియన్ లీడర్ అయ్యావు. స్వార్థాలు, అవసరాలు మావి వసు. అనుబంధాలు, ప్రేమలు మీవి. శ్రావ్య కన్న తల్లిని నేనే అయినా తనని ఎత్తుకుని పెంచింది నువ్వే అభి. ఈరోజు శ్రావ్య ప్రాణాలతో ఉందంటే అందుకు కారణం వసు. మీ ఇద్దరూ లేకుండా తన శుభకార్యం ఎలా జరిపించేది? శ్రావ్య ఒప్పుకోదు. చేతులు జోడించి అడుగుతున్నాను, మీరు తప్పకుండా రావాలి. వదినా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.